ఇటీవల టీటీడీ సలహా మండలి సభ్యునిగా నియామకం చేయబడిన వి రాధాకృష్ణ గారు గురువారం టీ నగర్ వెంకటనారాయణ రోడ్లో ఉన్న సమాచార కేంద్రంలో ఎల్ఏసి అధ్యక్షులు ఏజే చంద్రశేఖర్ రెడ్డి గారు పదవీ ప్రమాణం చేయడం జరిగింది. వేద పండితుల ఆశీర్వాదాలు పొందిన తర్వాత రాధాకృష్ణ గారు మాట్లాడుతూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారికి, తమిళనాడు పాండిచేరి సలహా మండలి అధ్యక్షులు శేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కరుణా కటాక్షాలతో భక్తులకు సేవ చేసే ధన్యత కలగటం మహాభాగ్యం అని అన్నారు. భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా తన సేవలు అందిస్తానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో విజయ్ కుమార్, సలహా మండలి సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు, మోహన్ రావు గారు, డాక్టర్ సిఎం కిషోర్, మాజీ మంత్రి గోకుల ఇందిర, ద్రావిడ దేశం కృష్ణారావు గారు, మాజీ సలహా మండలి సభ్యులు మన్నం రవిబాబు గారు, వ్యాపారవేత్త ఎరుకలయ్య, మాజీ కౌన్సిలర్, అన్నా డిఎంకే నాయకురాలు ఎల్ చిత్ర గారు, పుళల్ కావాంగరై తెలుగు అసోసియేషన్ సభ్యులు జి మురళి, బి కిట్టయ్య, పి నరసింహారావు, ఎం చిట్టిబాబు, ఓబుల్ రెడ్డి, మూర్తి తదితరులు పాల్గొన్నారు. టీఎన్టీ న్యూస్ కోసం వసుంధర. ఓం నమో వెంకటేశాయ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గారికి, టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారికి, చెన్నై ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన స్వామి వెంకటేశ్వర స్వామి గారికి నేను సేవ చేసుకుంటానండి. భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి సేవ చేసుకుంటాను. ఓం నమో వెంకటేశాయ.